ఎలా రాసావు? బాగానే రాసా. నో ప్రాబ్లం. ఏం కాదు ఇది. హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు జిఎస్ఆర్ ఫ్యామిలీ. ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటున్నారా? ఎర్లీ మార్నింగ్ 6 కల్లా బయలుదేరామండి మేము. చూసారా, ఇంకా ఇప్పుడిప్పుడే లైట్గా తెల్లారుతూ ఉందన్నమాట. ఇంకా చీకటిగానే అనిపిస్తుంది. మాకు 6:45 అయిందండి ఇప్పుడు మార్నింగ్ టైము. అంటే నేను ఈ ఇంట్లో 4:30కి అట్లా లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని ఫుడ్ కూడా ప్యాక్ చేసుకొని బయలుదేరాము. ఎక్కడికో కాదండి మేము వెళ్తుంది. చెప్పాను కదా, మా బాబు శాట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడని చెప్పేసి ఆ ఎగ్జామ్ రాయటానికి బయలుదేరామండి. 7:30 కల్లా ఎగ్జామ్ హాల్లో ఉండాలంటండి. అందుకని చెప్పేసి మాకు 6కే బయలుదేరాము. ఎందుకంటే మాకు ఇక్కడ నుంచి ఒక 1 అవర్ చూపిస్తుంది ఎగ్జామ్ హాల్కి. అందుకని ఎర్లీ మార్నింగే 6 కల్లా బయలుదేరిపోయాము. అసలు ఈ వీడియో నేను అక్టోబర్లో రిలీజ్ చేయాలండి, కాకపోతే చాలా లేట్ అయిపోయింది. ఎందుకంటే వాడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత, రిజల్ట్ వచ్చిన తర్వాత అంతా కలిపి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను. అసలు ఈ వీడియో చెయ్యాలా వద్దా అయితే ఒక డైలమాలో అయితే ఉన్నానండి నేనైతే. ఎందుకు ఏంటనేది ఈ వీడియో లోపలికి వెళ్తా చూస్తూ మీకు అన్ని వివరాలు షేర్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదండి మీకు. లాస్ట్ వీడియోస్లో అన్నిట్లో నేను విఘ్నేశ్వరుడికి ముడుపు కట్టాను. అలాగే జూన్, జూలై, ఆగస్టు నుంచి ఇంకా నాన్ వెజ్ మానేసి మా బాబు శాట్ ఎగ్జామ్ అయిపోయి రిజల్ట్ వచ్చిందాక నాన్ వెజ్ తినకూడదు అనుకొని అట్లాగా సంకల్పించుకున్నానని చెప్పాను కదా. అందుకని చెప్పేసి మేము అక్టోబర్లో ఎగ్జామ్ రాశాడు. 1 వీక్కి అలా రిజల్ట్ వచ్చేసేది. తర్వాత దీపావళి రావటము, తర్వాత కార్తీక మాసము, వీటి వల్ల ఏంటంటే కొద్దిగా లేట్ అవ్వటము. అందులోనూ మా వాడిని కూడా అడిగి ఈ వీడియో చెయ్యాలా వద్దా అని చెప్పేసి ఒక నిర్ణయానికైతే వచ్చి మొత్తానికి ఈ వీడియో రెడీ చేసేసి మీ ముందుకి తీసుకొచ్చేసానండి. ఎగ్జామ్ సెంటర్కి వచ్చేసామండి. ఇది వచ్చేసి కార్మాన్ ఎయిన్స్వర్త్ హై స్కూల్ అంటండి. ఇక్కడ మార్నింగ్ మనకి ఇడ్లీ, దోశలు బయట ఇండియాలో దొరికినట్టు అమెరికాలో దొరకవు కదండి. అందుకే ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు పెరుగన్నమను క్యాప్సికమ్ రైస్ తీసుకొని వచ్చేసానండి. మార్నింగ్ ఇడ్లీ, దోశ వేయటానికి పిండిలు లేవు, టైం సరిపోదులే అని చెప్పేసి ఈ పెరుగన్నం పెట్టేసుకొని వచ్చాను. హెల్త్కి కూడా మంచిదని చెప్పేసి. ఇంక ఇది ఇస్తే మా పెద్ద బాబు ఒక 2-3 స్పూన్లు తినేసేసి వెళ్ళాడు. ఎక్కువైతే తినలేదు పాపం, ఆ టెన్షన్లో ఉన్నాడు కదా. కొద్దిగా తినేసేసి ఇంకా బయలుదేరాడు. ఎగ్జామ్ రాయటానికి వెళ్తున్నావా? చూసారా, మేము బయలుదేరినప్పుడు చీకటిగా ఉంది కదా, ఇప్పుడు బాగా తెల్లారిపోయిందండి. సన్ కూడా వచ్చేసాడు. ఇదిగో ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్తున్నాడు అనమాట. పిల్లలందరూ కూడా ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. 7:30 కల్లా ఉండాలని చెప్పారండి. అందుకని చెప్పేసి ఒక 7:10 కల్లా మేము రీచ్ అయిపోయాము. అక్టోబర్ కదండి, మార్నింగ్ అయ్యేసరికి కొద్దిగా లైట్గా చలి అయితే ఉంది, మరీ ఎక్కువ లేదు, లైట్గా చలి ఉందన్నమాట. ఇంకా అందరూ ఎగ్జామ్ హాల్లోకి పిల్లలందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. మీకు చెప్పడం మర్చిపోయానండి, ఈ హై స్కూల్ వచ్చేసి ఫ్లింట్లో ఉందండి. మాకు వచ్చేసి ఫ్లింట్ ఒక 1 అవర్ చూపిస్తుంది అనమాట. ఈ ఫ్లింట్లోనే విశేషమైన ఒక టెంపుల్ ఉందండి, కాశీ విశ్వనాథ టెంపుల్. ఫస్ట్ అమెరికాలో వెలిసిన శివుడు గుడి అంట. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా వాడికి ఆల్ ది బెస్ట్ చెప్పాము, అట్లా లోపలికి వెళ్ళిపోయారు. మమ్మల్ని అయితే అలో చేయరేమో అనుకున్నాము, కానీ లోపల నుంచి ఒక అతను వచ్చేసేసి చలిగా ఉంది కదా, లైట్గా లోపలికి రావచ్చు పేరెంట్స్ కూడా, ఏం కాదు అని చెప్పేసి అంటే సరేనని చెప్పేసి లోపలికి వచ్చామండి. ఇదిగో ఇలాగా లైన్లో నిలబడ్డారు పిల్లలందరూ కూడా. ఇప్పుడిప్పుడే వరుసగా వస్తున్నారు. చాలా మంది వచ్చారండి. వాళ్ళు 7:30 కల్లా ఉండాలన్నారు కదా, చాలా మంది 8 కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకా 8 అయిపోగానే అందరు ఇదిగో లైన్ కదిలింది చూసారా. ఇంకా వాడు బాయ్ చెప్పేసి లోపలికి వెళ్ళిపోతా ఉన్నాడు. అలాగే ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళిపోయాడండి. ఇక్కడ వచ్చేసి కంపల్సరిగా స్కూల్ ఐడి కార్డు జిరాక్స్ అయితే తీపిచ్చుకొని వెళ్ళాలి. ఐడి లేకపోతే స్కూల్లోకి ఎగ్జామ్ హాల్లోకి అలో చేయరండి. ఇక్కడ వచ్చేసి ఒక బాబు ఐడి కార్డు మర్చిపోయి వచ్చాడంటండి. ఇంకా లోపలికి అలో చేయలేదు. నా డాడీ వాళ్ళది డ్రైవింగ్ లైసెన్స్ కూడా చూపించారు, అది కూడా అలో చేయలేదు. బాబుది సపరేట్గా ఐడి ఉంటేనే లోపలికి అలో చేస్తామన్నారు. పాపం వాళ్ళు టెన్షన్ అయితే పడ్డారు. కానీ వాళ్ళు సెకండ్ టైం అంటే ఎగ్జామ్ రాయటం,
మర్చిపోయి వచ్చేసామని చెప్పారు. వాళ్ళు వచ్చేసి నోవైలోనే ఉంటారంటండి. మేము నోవైయే చెప్పాను కదా, నోవై నుంచి ఫ్లింట్కి వచ్చేసి 1 అవర్ జర్నీ అని చెప్పేసి అక్కడ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటే అక్కడ ఫ్రెండ్కి ఫోన్ చేసి ఐడి కార్డు తీసుకొని వస్తేనే అలో చేశారండి. పోనీలే మొత్తానికి పాపం ఎగ్జామ్ రాయడానికి లోపలికి వెళ్ళాడని అనుకున్నాము. ఇంకా అట్లాగా అందరం మాహిష్మతి ఊపిరి పీల్చుకుంది అన్నట్టు అలాగే టెన్షన్లో నుంచి బయటకు వచ్చి పీస్ఫుల్గా బయట కూర్చున్నామండి. ఇంకా అట్లా బయట కూర్చున్నాక మీకు ఫాల్ కలర్స్ చూపిస్తున్నా చూడండి. అక్టోబర్లోనే కలర్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి కదా. మీకు ఈ ఫాల్ కలర్స్ వీడియో కూడా కింద లింక్ ఇస్తాను. నేను ఆల్రెడీ వీడియో చేసి ఉంచాను చూడండి. ఇక్కడ పక్షులు కూడా అసలు కిచకిచమంటూ సౌండ్లు ఎంత బాగా చేస్తున్నాయి అంటే అసలు ఎర్లీ మార్నింగ్ 7, 8కి ఆ టైంలో అంత రద్దీగా సౌండ్లు ఏమి ఉండదు కదా. అందులోనే ఎగ్జామ్ హాల్ దగ్గర కదా, చాలా పిన్ డ్రాప్ సైలెంట్గా చాలా పీస్ఫుల్గా ఉందండి. మీలో ఎంతమందికి మార్నింగ్ జర్నీలు అంటే ఇష్టం చెప్పండి. నాకైతే చాలా ఇష్టం అండి ఎర్లీ మార్నింగ్ జర్నీ. ఇదిగో ఇక్కడ ఎండ ఉందని చెప్పేసి అట్లాగా ఎండపడే చోట కూర్చున్నాను. ఎందుకంటే నీడలో ఉంటే కొద్దిగా చలేస్తుందని చెప్పేసి ఎండలో కూర్చున్నా. మా చిన్నోడైతే వీడియో తీస్తూ ఉన్నాడు. మీకు ముందే చెప్పాను కదండి టెంపుల్కి కూడా వెళ్తామని చెప్పేసి. టెంపుల్కి వెళ్దామంటే ఇక్కడ వచ్చేసి టెంపుల్ 9 o'clock ఓపెన్ అంటండి. ఇప్పుడు మాకు మార్నింగ్ 8 o'clock అయ్యింది. ఇంకా బాబు ఎగ్జామ్ 2 hours ఉంటుంది. అప్పుడు దాకా ఇక్కడే కూర్చొని ఏం చేస్తాంలే, ఫ్లింట్లో కాశీ విశ్వనాథ టెంపుల్ కూడా ఫేమస్ అని చెప్పాను కదా, అక్కడికి కూడా వెళ్దాం అనుకుంటే 9కి ఓపెన్ చేస్తానన్నారని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నాము. మాతో పాటు ఇంకొకళ్ళు కూడా పరిచయం అయ్యారండి ఈ ఎగ్జామ్ హాల్లో. వాళ్ళు తెలుగు వాళ్ళే, గుంటూరు అంట వాళ్ళది కూడా. ఇంకా వాళ్ళు కూడా టెంపుల్కి వచ్చారు. అందరం కలిసి టెంపుల్లోకి బయలుదేరాము. ఈ కాశీ విశ్వనాథ స్వామి టెంపుల్ వచ్చేసి మనకు అమెరికాలోనే ఫస్ట్ శివయ్య గుడి అంటండి. ఇది వరకు ఈ ఫ్లింట్ లోనే ఎక్కువ మంది మనకి ఇండియన్స్ ఎక్కువ మంది ఉండేవాళ్ళంటండి. కాకపోతే ఇక్కడ కంపెనీస్ అన్ని ఇప్పుడు నోవైకి షిఫ్ట్ అయ్యేసరికి అటు సైడ్ వచ్చేసారండి అందరూ కూడా. ఇక్కడికి వస్తే మనకి ఆ కాశీ విశ్వేశ్వర స్వామి గుడికి వచ్చిన ఫీలింగ్ అయితే వచ్చిద్దని చెప్పేసి చాలా మంది చెప్పారండి ఇక్కడ మాకు. మేము ఈ టెంపుల్ కి రావటం కూడా ఇది 2వ అండి. ఫస్ట్ సారి వచ్చేసి ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ బాబుకి తలనీలాలు తీశారండి. వాళ్ళు కన్నడ వాళ్ళు అనమాట. ఇక్కడ శివయ్యకి తలనీలాల సమర్పించారంట. ఫస్ట్ టైం పిల్లలు పుట్టినప్పుడు గుండు కొట్టిస్తాం కదండి, ఇక్కడ తీపిచ్చినప్పుడు అప్పుడు వచ్చాము. మళ్ళీ ఇప్పుడు మా బాబు ఎగ్జామ్ రాయటానికి వచ్చాడు కదా అని చెప్పేసి అలాగే దేవుడి దర్శనం కూడా చేసుకుందాం అని చెప్పేసి వచ్చాము. ఇది ఆల్రెడీ ఈ ఎగ్జామ్కి వచ్చిన పేరెంట్స్ అందరూ కూడా ఇక్కడికే వచ్చి ఇక్కడే ఒక 1 hour టైం స్పెండ్ చేసి అయితే వెళ్ళారండి. చూసారా లోపల టెంపుల్ ఎట్లా ఉందో, అచ్చం మన ఇండియాలో గుళ్ళలాగా చాలా బాగుంది కదండి. అసలు చాలా ఎక్కువ ప్లేస్లు ఉన్నాయండి. అసలు మీకైతే ఇక్కడ చుట్టుపక్కల అయితే చాలా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి. అలాగే ఇందులో మీకు కాఫ్టేరియా కూడా ఉందండి, టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది. ఈ గుడి ఇంకా కూడా పెద్ద చెయ్యాలి, ఇంకా ఏవో మొత్తానికి కడుతూ ఉన్నారండి. కన్స్ట్రక్షన్ అయితే జరుగుతుంది లోపల కూడా. అక్కడ పూల చెట్లు వేసారు చూసారా, బంతిపూలు, చామంతులు, గులాబీ పూలు ఇవన్నీ దేవుడికి సమర్పిస్తారంటండి మాలలుగా కట్టి. చెప్పాను కదా ఇది కొంచెం సమ్మర్ టైం అని చెప్పేసి బయటిలాగా పూలు ఫ్లవర్స్ అయితే బాగా కాస్తాయి అని చెప్పేసి. ఇప్పుడు ఇదిగో ఇలా లోపలికి వెళ్తున్నాము. లోపల వచ్చేసి మీకు చెప్పాను కదా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉందండి. లోపల ఏదో మొత్తానికి గుడికి ఏవో మొత్తానికి ఇటుపక్క అన్ని చేస్తా ఉన్నారు. గుడి ఇంకా లోపల పెద్దది ఏదో చేసి ఇంకా యాగశాలలు అవన్నీ కూడా పెడదామని అనుకుంటున్నారంట. ఇంకా గుడి అయితే కొద్దిగా కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. చూసారా ఇక్కడ దేవతామూర్తులు ఎంత బాగా పెట్టారో, అన్నపూర్ణాదేవి, బ్రహ్మదేవుడు, అలాగే పైన ఇంకా చాలా గుళ్ళు ఉన్నాయి, దేవుళ్ళకి సంబంధించినవి ఉన్నాయి. లోపలైతే వీడియో ఫోటోగ్రాఫ్ నాట్ అలౌడ్ అన్నారండి, అందుకని చెప్పేసి వీడియో ఆఫ్ చేశాను. ఇది వచ్చేసి గుడి వెనక అనమాట. ఇంకా దైవ దర్శనం చేసుకొని అట్లాగా గుడి మొత్తం మీకు చూపిద్దామని చెప్పేసి ఇట్లా వెనక్కి వచ్చేసానండి. నాకు తెలిసి ఇది ఎంట్రన్స్ చేస్తారేమో, ఇంకా ఉండేకుంది. ఇటు పక్క నుంచి ఎంటర్ అవ్వాలట్టుంది లోపల. ఎందుకంటే గుడికి గోపురం వచ్చేసి ఇటు పక్క పెట్టారు చూసారా, మీకు చూపిస్తాను రండి ముందు పక్క. ఇక్కడైతే పెద్ద పెద్ద ఏనుగులు బొమ్మలు అయితే ఎంత బాగున్నాయో చూడండి. వీటిని అయితే ఇంకా మరమ్మత్తు ఇంకా కొద్దిగా పగిలినట్టు అట్లా ఉన్నాయి. వీటిని ఇంకా బాగు చేసి మంచి కలర్స్ వేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. ఇదిగో చూసారా గోపురం వచ్చేసి ఇటు పక్క పెట్టారు. నాకు తెలిసి ఈసారి నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంటుందేమో అని అనుకుంటున్నా. పైన కూడా చూసారా ఆ శివుడి బొమ్మలు, వినాయకుడు, ఇంకా పార్వతీదేవి, నటరాజస్వామి విగ్రహాలు
చాలా బాగా పెట్టారు కదండీ. ఇంకా కన్‌స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇంకా లోపల ఏవో పనులున్నయి. ఇవన్నీ అయినాక మళ్ళీ ఇంకొకసారి మీకు కలర్స్ అన్నీ వేస్తారనుకుంటున్నా నేను. అవన్నీ వేసినాక గూడా మీకు ఇంకో వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ చూసారా దసరా నవరాత్రులప్పుడు బతుకమ్మని నిమజ్జనం చేశారు. ఇక్కడ అన్ని పండగలకి విశేష పూజలు, హోమాలు, అభిషేకాలు, మ్యారేజెస్ కూడా జరుగుతాయంటండి. ఇక్కడ చూస్తున్నారు కదా బతుకమ్మని ఎట్లా నిమజ్జనం చేశారో. మీకు ఆల్రెడీ బతుకమ్మ వీడియో కూడా పోస్ట్ చేశాను కదా, చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఆ లోపల హోమాలు కూడా జరుగుతాయండి. లోపల శివయ్య కూడా చాలా అద్భుతంగా ఉన్నాడండి. అసలు ఆయన చూస్తుంటే మైమర్చిపోతా ఉన్నాము. చాలా బాగున్నారు శివలింగం కూడా. ఇది వచ్చి వాటర్ ఫౌంటైన్ అనుకుంటున్నాను. ఇంకా లోపల క్యాంటీన్ అలాగే మ్యారేజ్ చేసుకునే స్టేడియం లాగా ఇవన్నీ ఉన్నాయి, కానీ మార్నింగ్ అయ్యేసరికి ఇంకా ఓపెన్ చేయలేదండి. అవన్నీ ఇంకోసారి ఓపెన్ చేసినాక మీకు చూపిస్తాను. సరే అయితే ఇదిగో ఎగ్జామ్ హాల్కి వచ్చేసామండి. ఇంకా అక్కడ దర్శనం అయిపోయాక బాబు ఎగ్జామ్ రాసి బయటకు వస్తున్నాడు. టైం అయిపోయిందని ఇంకొచ్చేసాం ఇక్కడికి. ఇదిగోండి మా వాడు ఎగ్జామ్ రాసి బయటకు వస్తా ఉన్నాడు. మళ్ళీ వీడిని తీసుకొని మళ్ళీ మేము టెంపుల్కి వెళ్ళామండి. ఎందుకంటే అక్కడ మేము అర్చనలాగా చేయించుకుందాం అనుకున్నాము. ఇంత దూరం వచ్చాం కదండి, వాడు దర్శనం చేసుకున్నాడు మళ్ళీ తీసుకెళ్ళాము. ఎలా రాసావు? బాగా రాసా. అన్ని నీకు తెలిసినవి వచ్చినాయా? మ్యాథ్ చాలా ఈజీగా వచ్చింది. మ్యాథ్స్ కాదు, ఇంగ్లీష్ చెప్పు. ఇంగ్లీష్ గురించి అప్పుడే మాట్లాడాలి. So got a hard module, easy module. మళ్ళీ టెంపుల్కి అనేసరికి మా చిన్నోడి ఫేస్ అయితే మాడిపోయింది. ఇంకా వాడి సంగతి తెలిసిందే కదా, పిల్లల సంగతి. అయితే మొత్తానికి మళ్ళీ మా పెద్ద బాబుని తీసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ అర్చన చేయించుకొని ఆ శివయ్య అమ్మవారి దర్శనం ఇద్దరికి చేసేసుకొని ఇంకా అట్లాగా సరదాగా మళ్ళీ ఆ తోట ఆ వెనక అవి మా పెద్ద బాబుకి చూపించేసి అక్కడ నుండైతే మేము పార్క్కి తీసుకెళ్ళామండి. ఇక్కడ ఫ్లింట్లో టెంపుల్తో పాటు గిన్నీస్ కౌంటీ పార్క్ అనేది కూడా చాలా ఫేమస్ అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారంట, మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్. అందుకని అది చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఇక్కడ వచ్చేసి స్టెప్పింగ్ స్టోన్ ఫాల్స్ అనేది వాటర్ ఫాల్ ఉంటుందండి. చాలా ఫేమస్ అంట, చాలా బాగుంటుందంట వాటర్ ఫాల్స్ కూడా. సరే చూద్దామని చెప్పేసి ఇంకా పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా కార్ పార్కింగ్ చేసేసుకొని ఇలా దిగ్గానే అసలు ఎన్ని బాతులు ఉన్నాయంటే చూడండి, అసలు లెక్కలేనన్ని బాతులు ఉన్నాయి. మీకు చూపిస్తుంది కొన్నే, నేనైతే ఇంకా కొన్ని దూరం నుంచి జూమ్ చేసి కూడా చూపిస్తాను. అదిగో అక్కడ వరుసగా అవన్నీ బాతులేనండి, చాలా ఉన్నాయి బాతులు అయితే. మొత్తానికి చాలా బాగుంది కూడా. అసలు ఈ సీనరీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది మాకు. ఇంకా అట్లా నడుచుకుంటూ ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతా ఉన్నాము. చెప్పాను కదండి, ఇక్కడ వచ్చేసి వాటర్ ఫాల్ ఒకటి ఉందని చెప్పేసి అక్కడికే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసి అక్కడ వాటర్ అంతా వదిలితే అవన్నీ కూడా చాలా బాగుంటుందని చెప్పేసి అన్నారండి. కాకపోతే మేము వచ్చేసరికి ఇదిగో వాటర్ అన్నీ ఆఫ్ చేసేసారు. అక్కడ ఏదో మరమ్మతులా చేస్తున్నారంటండి. అక్కడ ఏదో కొద్దిగా లీకేజ్ ప్రాబ్లం ఉంటే ఈరోజు ఈ వాటర్ అన్నీ ఆపేసి అక్కడ ఏదో మొత్తానికి రిపేర్ చేస్తున్నారంట, అందుకని ఆపేశారు. కాకపోతే అదిగో చిన్న చిన్న వాటర్ ఇంకా కారుతా ఉన్నాయి చూసారా. ఇంకా అవే ఎక్కువ ఫ్లోట్ వచ్చింది అనుకోండి, ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. అందుకని చెప్పేసి అదొక్కటే కొద్దిగా మిస్ అయ్యామా అనిపించింది. అంటే మాకు తెలీదు అది క్లోజ్లో ఉందని. సరే ఏదైతే అదైంది, ఇంత దూరం వచ్చాం కదా ఒకసారి ఒక రౌండ్ వేసి వద్దాంలే అని చెప్పేసి వాడు ఎగ్జామ్ వేసరికి 11. ఇంక ఇంటికి వెళ్ళి ఏం చేస్తాము, ఫుడ్ కూడా ప్రిపేర్ చేసుకొని వచ్చేసాను కదా. ఈ పార్కులోనే ఫుడ్ కూడా ఇంకా ఒక చోట ఆపుకొని తినేసామన్నమాట. చూడండి ఎంత బాగుందో. అదే వాటర్ కూడా వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది. అసలు బాతులు అయితే ఎన్ని ఉన్నాయో అసలు. ఇక్కడ వచ్చేసి ఫాల్ కలర్స్ అప్పుడు వచ్చుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఎందుకంటే చెట్లన్నీ చూసారా చాలా పచ్చగా ఉన్నాయి, అవన్నీ కలర్ చేంజ్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి మీకు సైక్లింగ్, వాకింగ్, ట్రైల్స్ కూడా చాలా బాగుంటుందండి. అసలు చాలా పెద్ద పార్క్ అన్నమాట ఇది. ఒక రోజైతే ఇట్లాగా ఫ్లింట్కి వచ్చినప్పుడు ఈ పార్కు అలాగా కాశీ విశ్వేశ్వర స్వామి వారి టెంపుల్ ఈ రెండు కవర్ చేసుకోవచ్చండి. మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వరకు అలా చూసుకుండి పోవచ్చు. చూడండి ఎంత బాగుందో. ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కూడా ఇంకొక బ్రిడ్జ్ కూడా వస్తుందండి.
ఆ బ్రిడ్జ్ దగ్గర కూడా ఏంటంటే అటుపక్క మీకు రోడ్డు కూడా వెహికల్ కార్లు అట్లా వెళ్తా కూడా మీకు కనపడతా ఉంటుంది. చూడండి ఎంత బాగుందో పార్క్ అసలు. అక్కడ గ్రీనరీ కొద్దిగా ఎల్లో షేడ్లో కొద్దిగా అయితే కలర్లు చేంజ్ అయినాయండి. ఎల్లో గ్రీన్ ఈ రెండు మాత్రమే కనిపిస్తా ఉన్నాయి. పిల్లలు ఏదో సరదాగా అట్లాగా ఆడుతూ ఉన్నారు. మీకు ఇందాక అక్కడ వాటర్ ఫాల్స్ చూపించాం కదండి. మనం నడిచినంత దూరాన్ని ఈ వాటర్ ఫాల్స్ అనేవి మనకి ఇట్లాగా కనపడుతూ ఉంటాయి. ఒక చోట ఆగి దిగుతా ఉన్నాం చూసారు, అక్కడ అంతా వాటర్ ఫాల్సే ఉన్నాయండి. చాలా బాగుంది ఈ ప్లేస్ కూడా. ఈ చెట్టు కింద ఒక విష్ణుమూర్తి కనిపిస్తాడు, ఇప్పుడు వస్తాడు చూడండి. ఆ విష్ణుమూర్తి అలా ఎందుకు పడుకున్నాడు, అక్కడ ఏం జరుగుతుందో వాళ్ళ సంభాషణ మీరే వినండి. నో ప్రాబ్లం, ఏం కాదు. చికెన్ బిర్యానీ బటర్ నాన్ ఇంకా ఈరోజు హోటల్ వెళ్ళటానికి మా చిన్నోడు మాకు మేమేం పాపం చేసాం, నేను మా పెద్దోడు. చికెన్ వెళ్ళారు కదా. అంటే అక్కడ మార్నింగ్ లేచాం కదండి, ఆయన పాపం డ్రైవింగ్ చేసుకుంటా వచ్చి మళ్ళీ ఇటు టెంపుల్కి వెళ్ళి కొంచెం అలసటగా ఉంటే ఆ చెట్టు కింద అలాగా సేద తీరారనమాట మా హస్బెండ్. అలా పడుకుంటే మా చిన్నోడు వచ్చి కాళ్ళు ఒత్తుతా ఈరోజు హోటల్కి వెళ్దాము, అవి తిందాము, ఈ తిందాము అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. దానికి ఆయన సమాధానం చెప్తూ ఉన్నాడు. ఏదైనా కావాలంటే మా చిన్నోడైతే ఇది ఇట్లానే ఏదో ఒకటి ఐస్ చేసేస్తాడండి వాళ్ళ డాడీని. అది మా పెద్దోడికి చేత కాదు, అసలు వాళ్ళ డాడీ పక్కకు కూడా వెళ్ళడు. వాడైతే ఏది కావాలన్నా మా పెద్దోడైతే నన్నే అడగాల్సిందే, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్ళలేడు. కొంచెం ఎందుకో చెప్పాను కదా, పెద్ద పిల్లలకి పాప అమాయకులు, తెలీదు ఏం చేయాలో కూడా. ఈ చిన్నవాళ్ళైతే ఐస్ చేసేస్తారండి. అట్లా జరుగుతూ ఉంటాయి కొన్ని కొన్ని విషయాలు, అందరి ఇళ్లలోనే అంతే కదా. ఇలాగా మీ నలుగురము ఈ పార్కులో బాగా ఎంజాయ్ చేసామండి. పిల్లలతో కూడా చాలా టైం స్పెండ్ చేసాము. ఎప్పుడైనా సరే మనకంటూ ఒక ఫ్యామిలీకి కొంచెం టైం అనేది కేటాయించాలండి. గుంపుతో ఫ్రెండ్స్తో వెళ్ళేది వేరు, ఇలా ఫ్యామిలీ ట్రిప్ వెళ్ళేది వేరు కదా ఎంతైనా. ఇంకా అట్లాగా పిల్లలతో సరదాగా గడిపేసేసుకొని ఇంకా వాడికి కూడా కొంచెం టైర్డ్గా అనిపిస్తుంది అన్నాడు. మా పెద్ద బాబు ఎగ్జామ్ రాసి వచ్చాడు కదా, ఇంకా అందుకని ఇంటికి వెళ్ళిపోదాంలే అని చెప్పి కొంచెం దూరం అయితే ఇవన్నీ చూసేసుకొని ఇంకా బయలుదేరాము. ఇక్కడ వచ్చేసి మీకు ఇంకా ఈ శాట్ గురించి అయితే చెప్తామనేసి అనుకుంటున్నానండి. వీడియో చూసుకుంటూ ఈ బ్రిడ్జి మీకు ఇందాక అవన్నీ చెప్పాను కదా, కార్లు, వాటర్, అవి చూసుకుంటూ మీరు చూస్తూ ఉండండి, నా మాటలు కూడా వింటూ ఉండండి నేనేం చెప్తున్నాను. ఈ ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత చూసారు కదా మేము ఎట్లా ఎంజాయ్ చేసామో. ఎగ్జామ్ రిజల్ట్ వచ్చిన తర్వాత అయితే ఒక 2 రోజులైతే మేము ఇంట్లో అందరం అయితే మౌనం పాటించామండి. మేమైతే లిటరల్లీ చెప్పాలంటే మా పెద్ద బాబు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాడు, బాగా వస్తుంది స్కోర్ అని చెప్పేసి. కాకపోతే వాడు అనుకున్న స్కోర్కి రీచ్ అవ్వలేకపోయాడు అనమాట. 1 వీక్లోనే వచ్చేసింది మాకు రిజల్ట్. వీడు October 4th రాశాడండి. ఇది వచ్చేసి శాట్ ఎగ్జాము మీకు 1600కు ఉంటుందండి మార్క్స్. 800 ఏమో ఇంగ్లీష్ పేపర్ ఉంటుంది, 800 ఏమో మ్యాథ్స్ పేపర్ ఉంటుంది. రెండిటికి కలిపి మీకు 1600కి మార్క్స్. కాకపోతే వాడికి మార్క్స్ వచ్చేసి అటు తక్కువ కాదు అటు ఎక్కువ కాదు, మీడియంలో వచ్చేసినాయి అండి. కాకపోతే వాడు వచ్చిన మార్క్స్కి ఇంకా బెటర్ కాలేజ్ రావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నామండి. అంటే మనకి ఇక్కడ ఫీజులు కట్టాలంటే రేపు చాలా ఎక్కువ ఫీజులు కట్టాల్సి వస్తుందండి పిల్లలకి. అందుకని చెప్పేసి మనకి ఈ శాట్ స్కోర్లో మంచి స్కోర్ వచ్చింది అనుకోండి, ఫ్రీగా మంచి కాలేజ్లో సీట్లు వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇంజనీరింగ్ ఎలా చదువుతాం ఇండియాలో, సేమ్ అలానేనండి ఇక్కడ కూడా. అందుకని చెప్పేసి ఇంకా కొద్దిగా బెటర్ స్కోర్ వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నాము. ఆ స్కోర్ రీచ్ అవ్వలేదని వాడైతే కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాడు. వాడితో పాటు మేము కూడా హోప్స్ పెట్టుకున్నాం కదా. అందులోనూ మేము ఫస్ట్ టైం అండి వీడు రాయటం ఎగ్జాము, కొంచెం టెన్షన్ పడ్డాడనే చెప్పాలి. వాడు అదే అన్నాడు. కాకపోతే మనకు వచ్చేసి వన్ టైమే రాసాము, ఇంక ఇంతటితో అయిపోయింది అని అనుకోవడానికి లేదండి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఇయర్ వాడు +2 అయిపోయేంత వరకు రాసుకోవచ్చు, ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు రాసుకోవచ్చండి. దీంట్లో ఏది బెటర్ స్కోర్ వస్తుందో అది మనం చూస్ చేసుకొని కాలేజ్ వాళ్ళకి అప్లై చేసామనుకోండి మంచి కాలేజ్లోనే వస్తుంది అనమాట. సరే ఇంకా ఆ రోజు దీపావళి ఇంకా 2 రోజుల్లో ఉందనగా రిజల్ట్ వచ్చిందనమాట. ఇంకా సరే ఏదైతే అది అయ్యిందిలే అని చెప్పి వాడికి నచ్చ చెప్పుకొని ఇంట్లో మేము కూడా సర్దుకొని, మళ్ళీ పాపం పిల్లలు అలా ఉన్నా కూడా బాధేస్తూ ఉంటుంది కదండి,
అందుకని చెప్పేసి వాడికి ధైర్యం చెప్పుకొని నెక్స్ట్ మంత్ ఆ పై వచ్చే మంత్ ఇప్పుడేం రాసుకోవచ్చులేమ్మా దిగులు పడొద్దని చెప్పి ధైర్యం చెప్పి మోటివేషన్ ఇచ్చి ఇంకా అట్లాగా వాడిని ఇంకా బయటికి తీసుకొచ్చి దీపావళి పండుగ కూడా చాలా బాగా చేసుకున్నామండి. దీపావళి పండగకి పిల్లలకి ఇష్టమైన పిండి వంటలు కూడా చేశానని చెప్పాను కదా, ఆ వీడియో కూడా కింద మీకు షేర్ చేస్తాను, అది కూడా చూసేసేయండి. ఇదండి సాట్ రాయటం వల్ల వాడికి రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో పోస్ట్ చేయాలా లేదా అని ఒక డైలమాలో అయితే ఉన్నాము. వాడిని అడిగితే చెయ్యమా ఏముందిలే ఇందులో, కాకపోతే స్కోర్ అయితే చెప్పొద్దన్నాడు. స్కోర్ ఏంటంటే బాగా మంచిగా వచ్చినప్పుడు +2లో అయిపోయాక ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎంత స్కోర్ వచ్చిందో మీతో చెప్పేస్తాను, షేర్ చేసుకుంటాను. ఇప్పుడైతే ఎవరు ఏమనుకోవద్దండి. అలాగే నేను ముడుపు కట్టానని చెప్పాను కదండి, రిజల్ట్ వచ్చిన తర్వాత ఆ నెలలో సంకటహర చతుర్దశి వచ్చిందండి వినాయకుడికి. ఇంకా ఆ రోజు ముడుపు ఓపెన్ చేసేసి ఆ రోజు కూడా బుధవారమే వచ్చిందండి. ఆ రోజు కూడా ఇదిగో నేను చెప్పాను కదా, ఇవి ఎండు ఖర్జూరము, అలాగే వక్కలు, ఆ మణి, అలాగే ఆ పసుపు కొమ్ములు నేనేం చేసేసానో కూడా మొత్తం మీకు ఈ వీడియోలో చూపించేస్తాను. ఈ ముడుపులు కట్టడం వల్ల మంచి స్కోర్ వచ్చేసిద్దా, దేవుడు కరుణిస్తాడా అని చాలా మంది అడుగుతారండి. ఇది వచ్చేసి మనకి సాటిస్ఫాక్షన్, మనకు వచ్చేసి మనసుకి ఊరటను కలిగిస్తాయి అన్నమాట. కొన్ని పూజలు, కొన్ని హోమాలు, కొన్ని వ్రతాలు, కొన్ని ముడుపులు అనేవి మన ఆత్మకి చెప్పుకుంటాం అన్నమాట. సరే ఇలా చేసుకున్నామే, ఇలా వచ్చిందే, అయ్యో నేను ఈ ముడుపు కట్టానే స్కోర్ మంచిగా రాలేదు, ఇంక ఇలాంటి చెయ్యకూడదు అని ఎవ్వరు అనుకోవద్దండి. మీకు నేను ఈ ముడుపు కట్టేటప్పుడే చెప్పాను, 99% మన కృషి, మనం వచ్చేసి మన వంతు మనం చెయ్యాలి, ఒక్క 1% మనం దేవుడిని నమ్ముకోవాలండి అని చెప్పేసి ఇప్పుడు కూడా నేను అదే చెప్తానండి. 99 మనం చాలా కష్టపడాలి, శ్రమ చేయాలండి. ఒక 1% దేవుడు మనకి కరుణ చూపిస్తాడు. ఎందుకంటే దేవుడు మనకి వెనకుండి అన్ని నడిపిస్తాడు, ఒక దారి అనేది చూపిస్తాడు. దాన్ని వెతుక్కుంటూ మనం వెళ్ళాలి. కానీ అయ్యో ఈ చేయటం వల్ల భగవంతుడు ఏమి చేయలేదే మనకని ఎప్పుడు అనుకోవద్దండి అట్లాగా, దయచేసి ఎవ్వరు కూడా. సరే, ఇంకా ఆ ముడుపులో ఏం చేశానో చెప్పేస్తాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా దేవుడి గురించి ఇంకేమేమో చెప్పేస్తానేమో నేనైతే. సరే, నేను వచ్చేసి ఈ మనీ $21 వచ్చేసి నేను తర్వాత టెంపుల్కి వెళ్ళి అక్కడ హుండీలో వేసేసానండి. ఆ ఖర్జూరం వచ్చేసేమో నానబెట్టుకొని వాటర్లో అవి పిల్లలకి ఇవ్వటం జరుగుతూ ఉన్నాయి. ఆ పసుపు కొమ్ములు అవి వచ్చేసి మనం దేవుడు హుండీలోనే వేయచ్చు, లేదంటే ఎవరికైనా తర్వాత తాంబూలంగా కూడా ఇచ్చుకోవచ్చండి. లేదంటే ఆ పసుపు కొమ్ముల్ని మనము మిక్సీ పట్టి పసుపుని మనము దేంట్లో అయినా వాడుకోవచ్చు. నాన్ వెజ్ వాటిల్లో కాకుండా మామూలు కర్రీస్లో కూడా వాడుకోవచ్చండి వాటిని. ఇది కూడా అండి ఆ రైస్ తీసుకొని నేను ఇంక ఇలా పొంగల్ పెట్టేసేసుకున్నాను. ఆ రోజు సాయంత్రం పిల్లలు ఇద్దరి చేత కూర్చోబెట్టి సంకటహర చతుర్దశి కదా, వినాయకుడికి అలా పూజ చేయించుకున్నాక అలాగా పొంగల్ పెట్టేసుకొని నైవేద్యం పెట్టేసుకొని ఇంట్లో అందరం తీసుకున్నామండి. ఆ ముడుపులో కట్టిన రైస్తోనే నేను పొంగల్ పెట్టేసుకొని దేవుడికి నైవేద్యం పెట్టానండి. ఇందులో ఎవరికైనా డౌట్లు ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి. కాకపోతే నేను అన్నీ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ వీడియో చేయడానికి కారణం కూడా, నేను ముడుపు కట్టాను కదండి, ఆ ముడుపు ఓపెన్ చేసి పొంగల్ పెట్టుకోవాలని చూపిస్తానన్నాను కదా, అందుకని చెప్పేసి ఇంకా ఈ వీడియో ప్రాసెస్ మొత్తం ఈ సాట్ గురించి అసలు ఏం జరిగింది ఏంటి అన్ని విషయాలు మీతో షేర్ చేసుకుందామని ఈరోజు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. రేపటి వీడియోలో కార్తీక మాసంలో శివుడికి అభిషేకాలు, అలాగే స్వామికి భోజనాలు, నేను సత్యనారాయణ స్వామి పూజ కూడా చేసుకున్నానండి వ్రతంలాగా. మా ఇంట్లో భోజనాలు కూడా పెట్టుకున్నాను. అవన్నీ రేపటి వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. సరే, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఉంటానండి మరి. బాయ్.